సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సమావేశం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణఖేడ్ కుర్మ సంఘం అధ్యక్షుడు నర్సింహులు మాట్లాడుతూ కుర్మ సంఘాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని, కుర్మల కోసం ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా మీరందరూ ఇంటిలో ఉంటారు, ఎక్కడ మీకు రాకపోతే అక్కడనే ఉంటారు. వాళ్ళు ఏదో మళ్ళీ మోసపూర్తం చేసి భయపెట్టి మీటింగ్ పోకుండా చేసిందంటే భయపడకుండా మీరందరూ రండి. మీ అందరికీ అన్ని విధాలా మేము మీకు అవకాశాలు కల్పిస్తాం. తర్వాత సంక్షేమ పథకాలు కూడా అందిస్తాం. వాళ్ళకు ముందు కాబట్టి చదువుండి, మంచి చదువులు ఉండి, మంచి ఇండస్ట్రీస్ ఉండి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి. మీరు జీవితంలో పైకి రండి, పైకి వచ్చి మీ కుటుంబాలను తర్వాత మీ జనరేషన్స్ అందరినీ తీర్చిదిద్ది సమాజంలో పెద్ద పోస్టులకు ఎదగాలి, పెద్ద స్థానాలకు ఎదగాలి అని చెప్పేసి ముగిస్తాము. కర్ణాటకలో ఇతర జిల్లా గుల్బర్గా జిల్లా మూడు జిల్లాలోనే ఎస్టీలో ఉన్నారు. మిగతా దాంట్లో ఓబీసీలు ఉన్నారు. ఇక్కడ నాకు ఒకటి పక్కకు కాంగ్రెస్ ఉంది, బసవరాజు గారు అన్నారు. ఆయన కలిసి నాకు లింగాయతం అనుకున్నాను. ఆయన కలిసి ఏమున్నారు నేను కుర్మ జాతి అసలు కుర్మాది ఎస్టీలు వస్తారు కదా, మా విజయవాడ కానీ ఓడియో విజయ కుర్మాస రైతులు జిల్లాకే ఎస్టీస్ ఉన్నారు, మిగతా ఓబీసీ ఉన్నారు చెప్పండి. అంటే కర్ణాటక రాష్ట్రం గంటేగా ఉన్నారు. తప్పకుండా ఇతర జిల్లాలో మనం మన పక్క జిల్లాలో మనం సంగారెడ్డి జిల్లా అందరికీ మనం కూడా 3